హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మునగాకు పెసరపప్పు ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: మునగాకు, పసుపు, వెల్లుల్లి, కరివేపాకు, నానబెట్టిన పెసరపప్పు, తరిగిన ఉల్లిపాయ. మునగాకుని ఒలుచుకొని ఇలా చేతులతో క్రష్ చేసినట్టు తుంచుకోవాలి. తుంచుకోవడం ద్వారా బాగా ఫ్రై అవుతుంది. అంటే ఆకులుగా వేస్తే ముద్ద కట్టినట్టు అవుతుంది కదా, ఇలా కట్ చేసి వేస్తే పొడి పొడిగా అవుతుంది. కట్ చేసిన మునగాకుని కడుక్కోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 2 గంటలు నూనె వేసుకోవాలి. పోపు దినుసులు, వెల్లుల్లిపాయ వేసుకోవాలి, కరివేపాకు, కొంచెం దోరగా వేగనివ్వాలి. వెల్లుల్లిపాయని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగించుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మునగాకుని నీళ్లు గట్టిగా పిండేసి పెసరపప్పులో వేయాలి. అంతా బాగా కలుపుకొని ఆకుకూరలు ఫ్రై చేసేటప్పుడు ముందుగా సాల్ట్ వేసుకోకూడదు. ఎందుకంటే ఆకుకూర ముందు ఎక్కువగా ఉంటుంది, తర్వాత వేగిన తర్వాత కొద్దిగా అయిపోతుంది. కాబట్టి సాల్ట్ అప్పుడే వేసుకోకూడదు. మునగాకు ఫ్రైలోకి పొడి తయారు చేసుకుందాం. తినే శనగపప్పు, కారము, ఉప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, వీటన్నిటిని మెత్తటి పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మునగాకులో కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పౌడర్ని సరిపడినంత వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పెసరపప్పు ఫ్రై రెడీ అయ్యింది. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.